ఉగ్రవాదం కంటే ప్రాంతీయవాదం హానికరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తెలంగాణలో మొదలైన మార్వాడి గో బ్యాక్ ఉద్యమంపై హాట్ కామెంట్స్ చేశారు. ఇలాంటి వాటిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. తమిళనాడులో హిందీ గో బ్యాక్, హైదరాబాద్ లో మార్వాడి గో బ్యాక్, నార్త్ ఇండియన్స్ గో బ్యాక్ అని మాట్లాడుతున్నారని తెలిపారు. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోలే. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. ఏ రోజున ఒక్క మాట మీకు కేసీఆర్ గారి గురించి కానీ ఇన్ని సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో ఒక్క తెలంగాణ నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ రోజు దాకా ఒక మాటంలా. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు నన్ను, ఆంధ్రాలో అయితే తల తీసేయనంటారు కోనసీమలో కొంతమంది. నేను ఓడిపోయినప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు